హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అందులో నేను కూడా ఉండాలా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అనంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి. మేమైతే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిందని పూజ చేస్తున్నాము. ఈరోజు ఫ్రైడే, మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది. మేమైతే ఎలా పూజ చేస్తామో చూడండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ పూజ అయితే ఇప్పుడైతే మా సిస్టర్ అయితే పూజ గదినంతా అలంకరించిందండి. మార్నింగ్ లేసి పూజ గదిని అయితే మొత్తం అలంకరించినాం. నేనైతే ఇప్పుడు పూజ చేస్తుంటే మా పిట్టలు అయితే ఒకటే అరుస్తున్నాయి. ఇక చూడండి, అలంకరించేదైతే వీడియో తీయలేదండి, నాకు కుదరలే. అప్పుడు ప్రసాదం చేస్తున్నాను, అందుకోసమే పూజ గది అలంకరించేది తీయలేదు. గాని ఇప్పుడైతే ఉదుబస్తీలు అయితే తులసి కోటకైతే మేమైతే ఫస్ట్ అయితే తులసి కోటకు పూజ చేస్తామండి. ఇప్పుడైతే తులసి కోట కాడికి వచ్చింది. నేను చేద్దాం అనుకున్నా గానీ ఇక ప్రసాదం గిట్ట లేట్ అయిందండి. ఈ రోజు బాగా కొంచెం లేటుగా లేసేసరికి లేట్ అయింది. అందుకోసమే ఇక ఆమె రెడీ అయింది కాబట్టి ఎవరైతే ఏందండి పూజ చేయటానికి, మనకు కావాల్సింది పూజ. మాకు బ్యాక్ సైడే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా తులసి కోట ఉంటదండి. తులసి కోటలు అయితే మాకు రెండు ఉన్నాయి. ఒకటైతే అమ్మవారు తులసి కోటే, ఇంకొకటైతే మేమైతే కుండీలో పెట్టుకున్నాం ఇంటి ముందు, మంచిగా ఉంటుందని. తులసి కోట అంట ఏదన్నా చెడు అది ఉన్నా గ్రహించిద్దంట, నిద్రపోయిద్దంట. మన ఇంట్లోకి ఏదన్నా చెడు వచ్చినా గానీ అప్పుడు నిద్రపోయిద్దంట అండి. అందుకోసమే మేమైతే అలంకరించుకున్నాం. ముందు ఎంట్రన్స్ లో అయితే మాకు వినాయకుడు ఉంటుందండి, వినాయకుడు పటం. అట్లా ముందు ఎంట్రన్స్ లో ఎవరికైనా వినాయకుడు ఉంటుందంట. మేము కూడా అలా వినాయకుడిని పెట్టుకున్నాం. అయిపోయింది. ఇప్పుడైతే మా మందిరం అయితే ఇక ఇలా మాకు తెలిసినంతగా మేము ఏ విధంగా చేసుకుంటామో పూజ అలాగైతే అలంకరించుకున్నాం. ఇప్పుడైతే తులసి కోట కాడ పూజ అయిపోయింది, వినాయకుడి కాడ పూజ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడ ఇంట్లో దేవుళ్ళ దగ్గర మేమైతే ఎక్కువ అయితే ఇష్టపడేది కోట మైసమ్మ తల్లి, శివయ్య, చండికమ్మవారు. అన్ని దేవుళ్ళు ఉన్నాయి మా ఇంట్లో, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అన్ని దేవుళ్ళు ఇష్టమే. సాయిబాబా ఉంది, వెంకటేశ్వర్ల స్వామి ఉంది, అయ్యప్ప స్వామి, అన్ని దేవుళ్ళు ఉన్నారండి మా ఇంట్లో అయితే. ఇక్కడైతే మేమైతే ఇటువైపు బ్యాక్ సైడ్ మొత్తకైతే మేము ఆంజనేయ స్వామిని పెట్టుకున్నామండి. బ్యాక్ సైడ్ మొత్తకైతే ఆంజనేయ స్వామి ఉండనండి. లోనకు వస్తుంటే మేము అంటే మాకు గురువు గారు చెప్తే పెట్టుకున్నాం, మా పూజారి. మా అంతటా మేమైతే ఏం పెట్టుకోలేదనండి. సొంతంగా అయితే మాకు నచ్చినట్టు పూజ చేసుకుంటాం గాని ఏదైనా పెట్టుకోవాలంటే అయ్యగారిని అడిగి పెట్టుకుంటామండి. ఇప్పుడైతే పూజ అయితే దీపం ముట్టించింది, ఉదిబస్తీలు ముట్టించిందండి. ఇప్పుడైతే ప్రసాదం పెడుతుంది. ఇదే అండి, నేను మార్నింగ్ లేసి ఇగో పాశమన్నం అయితే వండానండి. అసలైతే నేను పల్లీలు వేసి వండాలనుకున్నా, అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఫస్ట్ రోజు కాబట్టి తొందరగా చేయాలండి పూజ, లేట్ అవుతుందని ఒకటే ప్రసాదం చేశాను. ఒక్కొక్కసారి అయితే శుక్రవారం వస్తే ఒక 3 ప్రసాదాలు చేస్తాను. తొందరగా లేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి ప్రసాదాలే చేస్తాను. తర్వాత మందిరం అంతా అలంకరించుకొని అప్పుడు చిన్నగా పూజ చేస్తాము. చూడండి, మా మందిరాన్ని చూపెడతా చూడండి. శివుడు, తిరుపతమ్మ, అన్ని దేవుళ్ళు ఉంటారు, కోటమైసమ్మ తల్లి. అంటే ఇప్పుడు చాలా మంది ఆవు బొమ్మ కూడా మందిరంలో పెట్టుకుంటున్నారు. మేమైతే ఆ దీపం అయితే ఉప్పు పోసామండి. ఒక ప్రనిధలో ఉప్పు పోసి దానిపైన ఒక ప్రనిధ పెట్టి దీపం వెలిగిస్తాం. ప్రతి రోజు అయితే అదైతే వెలుగుతూనే ఉంటుందండి. అట్లా ఇంకా మాకు తోచినట్టు చిన్న చిన్నవి అవి మట్టి ప్రనిధలు పెట్టుకొని వాటిలో వాటర్ వేసుకొని పూలు అయితే వేస్తామండి. అంటే మేము పూజ చేసినప్పుడు అయితే కంపల్సరిగా అలాగే పైన ఇదైతే సిఎంఆర్ లో వచ్చిందండి. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి సిఎంఆర్ లో చేస్తుంది. అదైతే వచ్చింది. ఆ గిఫ్ట్ అయితే వెంకటేశ్వర్ల స్వామి, కింద అయితే లక్ష్మీదేవి పటం పెద్దదండి. అదే మా ఇంట్లో అన్నిటికంటే పెద్ద దేవుళ్ళదే. చేపలు చూడండి అండి, దేవుడు మందిరం దగ్గరే చేపలు ఉన్నాయండి. అవి ఆడుకుంటున్నాయి. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఇక్కడైతే మా సిస్టర్ అయితే ఇప్పుడు కాళ్ళకు పసుపు పెట్టుకొని గంధం ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో మనం ఆడవాళ్ళం ప్రతి ఒక్కళ్ళం పువ్వులు, గంధము, బొట్టు,
బొట్టు, గాజులు మంచిగా దేవతలాగా అలంకరించుకోవాలండి. అదే ఇంటికి మహాలక్ష్మి అనంటే ఆడవాళ్ళని ఎందుకంటారంటే, ఈ శ్రావణ మాసం అయితే ప్రత్యేకత అండి ఆడవాళ్ళకైతే. నిండు ముత్తేదలాగా భలేగుంటారండి. ఎప్పుడైతే రెడీ అయితారో కారో నాకైతే తెలియదు గానీ, ఈ శ్రావణ మాసంలో అయితే ప్రత్యేకంగా శారీస్ కట్టుకొని మంచిగా రెడీ అవుతారు. ఇప్పుడైతే హారతి ఇస్తుందండి. చూడండి. మాకు తోచినంత విధంగా మేము పూజ చేసుకుంటామండి. అందరికి ఎలా చేసుకుంటారో అలా కామెంట్ బాక్స్ లో చెప్పండండి. మాకు గూడా మేము గూడా ఒకవేళ మాకేదన్నా తెలియంది మీరు మెసేజ్ చేయండండి. మేము మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాము. తర్వాత అయితే ఇక్కడ తులసి కోట కాడ ఆరతిస్తుందండి. మా మందిరం అయితే బాగా మెరిసిపోతుంది కదా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా మందిరం బాగా ఉండాలంటే ఫోటోలు ఎక్కువ ఉండాలి, పూలు కూడా చాలా ఎక్కువగా ఉండాలండి. పూల గురించి ఆలోచించొద్దు. కానీ మస్తు రేటు ఉన్నాయండి పూలు అయితే. అసలు పూలు కొనే అంత స్థితి కూడా లేదు. మేమైతే ఎన్నిసార్లు పూల మొక్కలు వేసినా అస్సలు అవి పుయ్యట్లేదండి. ఈసారి అయితే గులాబీ చెట్లు వేసినాం. అన్ని చనిపోయినా కానీ 2-3 గులాబీ చెట్లు అయితే పూలు పూస్తున్నాయి. కనకంబరాల చెట్లు కూడా, చామంతి చెట్లు అయితే ఎప్పుడు కానీ చనిపోతున్నాయి ఎప్పుడు తెచ్చినా. ఎందుకో ఏమో, మేము ఎక్కువ పూజ చేస్తాం కాబట్టి పూలు ఉండాలని మేమైతే చెట్లు వేస్తాం. కానీ ఒక 2-3 నెలలు పూస్తాయి, తర్వాత చనిపోతాయి. మేము ఊరికి వెళ్తామండి. మేము ఊరికి వెళ్తాం కాబట్టి అవి నీళ్లు లేక చనిపోతాయి. వాటి తప్పేం లేదు, మా తప్పే. ఇప్పుడైతే ఆరతి ఇచ్చిందండి ఈ అమ్మాయి అయితే, మా అక్కయ్య వాళ్ళ పెద్ద పాప. ఆరతి ఇచ్చిన ఆమె అయితే మా సిస్టరు. ఇగో నేనండి. నేను బాగా రెడీ అయ్యాను కదా ఫ్రెండ్స్. ఇలా అయితే ఎప్పుడు రెడీగాను ఎప్పుడు చిక్కేసుకొనే ఉంటాను. శ్రావణ మాసం వస్తే మాత్రం ప్రత్యేకత అంట ఆడవాళ్ళకు. అందుకోసమే మా ఇంట్లో అయితే శ్రావణ మాసంలో అయితే మంచిగా పూజలు అయితే జరుగుతాయండి. ఈసారి అయితే గట్టిగా మొక్కుకున్నాను మా తమ్ముడు డబ్బులు రావాలని. ఇప్పటి వరకు అయితే రాలేదు. చాలా మంది వచ్చినాయి అనుకుంటున్నారు కానీ ఇవి అయితే రాలేదండి. ఇది నిజం. శ్రావణ మాసంలో ఫ్రైడే రోజు చెప్తున్నాను. శ్రావణ మాసంలో ఫ్రైడే రోజు చెప్తున్నాను. అందుకోసమే ఈసారి అయితే ఉపవాసం కూడా ఉండాలనుకుంటున్నాను. అంటే ఎంత టైం ఉంటానని చెప్పనండి. నాకు ఓపిక ఉన్నంత సేపు అయితే ఉంటానండి. ఈ టైం 1-12 అట్లయితే చెప్పను. ఫ్రైడే రోజు మాత్రం 3 దాకా ఉంటాను. మిగతా రోజులైతే కొంచెం తొందరగానే తింటాను. ఎందుకంటే నాకైతే గ్యాస్ పట్టేస్తదండి. అందుకోసమే ఫ్రైడే రోజైతే 3 వరకు అయితే కంపల్సరీగా ఉంటాను. ఫ్రైడే ఇక్కడ చూడండి ప్రసాదం అయితే పెడుతుంది. చూసారా ఫ్రెండ్స్ మా మందిరం ఎలా ఉందో. నేనైతే మొక్కుకున్నాను ధూపం వేయాల. కంపల్సరీ ధూపం వేస్తామండి. ఎందుకనంటే మా ఇంట్లో అయితే అమ్మవారు శారీస్ ఉన్నాయి బీరోలో. మేమైతే అమ్మవారి శారీస్ తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడైతే మేము కట్టుకోమండి. ఎందుకంటే అమ్మవారి శారీస్ అన్ని బీరోలో పెట్టేసి వాటికైతే మేము ధూపం వేసినప్పుడల్లా ఆ శారీస్ కూడా ధూపం వేస్తాం. అదేనేమో మాకు మంచి జరిగేది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత మంది మమ్మల్ని బాధ పెట్టాలనుకున్నా గానీ అమ్మవారైతే మమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అదేనేమో మేమైతే ఒక రోజు ఇడిసి ఒక రోజైనా గానీ పూజ అయితే కంపల్సరిగా చేస్తామండి. మామూలు రోజులలో కూడా చేస్తాం. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే మేమైతే నాన్ వెజ్ అయితే అస్సలు తినమండి. శ్రావణ మాసం అయిపోయిందాక వరలక్ష్మి వ్రతం అయితే కంపల్సరీ చేసుకుంటా. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి అయితే చాలా అంటే చాలా వరకు అయితే ఈ గొడవలు అవి ఇవి బయట వాళ్ళతోనే అండి. మా ఇంట్లో అయితే కాదు, బయట వాళ్ళేనండి. ఏదో ఒకటి మేము పోకపోయినా వాళ్ళు మరీ మమ్మల్ని పిలిచి గొడవ పెట్టుకున్నట్టే ఉంది. ఈసారి అయితే గట్టిగా మొక్కుకున్నా శ్రావణ మాసం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతము అని. అందుకోసమే ఈసారి అయితే ఫస్ట్ రోజే మా పూజ అయితే బాగా జరిగిందండి. ఇక ఇక్కడైతే ప్రసాదం తింటుందండి డ్యూటీకి లేట్ అవుతుందని. మా సిస్టర్ అయితే ఈ పూలు తెచ్చింది. వారం రోజులకు సరిపోను. మళ్ళీ తర్వాత అయిపోయినాక మళ్ళీ వారం రోజులకు సరిపోను తెచ్చుకుంటామండి. ఇది మా పూజ మందిరం బాగుందా ఫ్రెండ్స్ చూడండి. ఒక ఎండి వినాయకుడు, వెండి అమ్మవారు, ఏనుగులు అవి అయితే ఎండి ఉన్నాయండి. మరి అంత పెద్ద ఏం కాదు. మాకు చేతనైనంత మేము తెచ్చుకున్నామండి. మా ఆయన అయితే లేట్ అయింది. ఇప్పుడు మా ఆయన అయితే ఆరతి తీసుకుంటున్నాడు.
మా సిస్టర్ది పూజ ఎంత అయిపోయింది. ఇప్పుడైతే దేవుడికి మొక్కుకొని ప్రసాదం అయితే పెడుతుందండి. తులసి కోట కాడ పెట్టాలి, ఇక్కడ ఇక్కడ దేవుళ్ళ కాడ పెట్టాలి. మేమైతే తులసి కోట కాడ కూడా కంపల్సరీగా ప్రసాదం పెడతామండి. ఏ ప్రసాదం చేసినా తులసి కోట కాడను ఇక్కడ మందిరంలో అయితే పెడతాం. ఇప్పుడైతే తులసి కోట కాడ అయితే పెట్టాము. అంటే తులసి కోట మా అత్త వాళ్ళకి లేదు, మా అమ్మగారు వాళ్ళకి లేదండి. నాకు పెళ్లి అయినాక నేను అయ్యగారిని అడిగి, అత్తగారు వాళ్ళకి అమ్మగారు వాళ్ళకు ఉంటేనే పెట్టుకోవాలని అంటారు కదండి, అట్లేం లేదంట. నేను అయ్యగారిని అడిగాను. ఇప్పుడైతే మా ఆయన అయితే ఆరతి తీసుకొని దేవుణ్ణి అయితే మొక్కుకుంటుండు. మేమైతే పూలు అయితే అట్లా ఉంచుతామండి గిన్నెలో వేసి అవి మొక్కుకోవటానికి. అసలు అబ్బాయిలు ఎట్లా మొక్కుకోవాలనో తెలుసా? మాకు తెలియనప్పుడు మేము నిలబడి మొక్కుకునేటోడండి. మేము ఒక అయ్యగారి దగ్గరికి జాతకం అడిగించుకోవటానికి పోతే అయ్యగారు చెప్పిండు, ఈ అబ్బాయిలు అయితే ఇట్లా మొత్తానికే పడుకొని మొక్కాలంట. ఇప్పుడైతే మేము మా సిస్టర్ నేను పూలు ఆ పట్టుకొని మేమైతే పూలు పట్టుకొని చూస్తున్నామండి. ఎందుకనంటే శ్రావణ మాసం ప్రత్యేకత పూలే అవసరం కాబట్టి ఇంపార్టెంట్ పూజకు మనకు కావాల్సింది పూలు. అయితే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి కూడా నేను పట్టుకుంటా అని చెప్పింది. సరేలే పట్టుకోమని అయితే చెప్పాము. గులాబీలు, చామంతి, మల్లెపూలు అయితే తెచ్చిందండి. లిల్లీ పూలు కూడా తెచ్చిందండి. తామర పూలు తెచ్చింది. తామర పూలు అమ్మవారికి చాలా ఇష్టం అంట. అయ్యే మనం చెరువుల్లో దొరికేవి. అవి ఒక్కొక్కటి అంట 100 రూపాయలకు ఒక్కొక్కటి 40 రూపీస్ 50 రూపీస్ అంట. తామర పువ్వు చూసారండి, పింక్ కలర్, చాలా బాగుందిగా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మా మందిరం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.